ఖమ్మంలో మున్నేరు నది సృష్టించిన జల విలయం దాటికి పట్టణంతో సహా పలు కాలనీలో పేరుకుపోయినటువంటి దుర్గంధాన్ని తొలగించడంలో అధికారుల అలసత్వం కొట్టొచ్చినట్లు కనపడుతోంది. వరదలు పోయి 3 రోజులవుతున్నా చాలా కాలనీలోని ఇళ్లలో మురుగు తొలగించేందుకు నీళ్లు లేక ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక ఇతర ప్రాంతాల నుండి ట్రాక్టర్లు, వాటర్ ట్యాంకర్లు తీసుకొచ్చిన రోడ్లలో పేరుకుపోయిన మట్టి తొలగింపు ప్రక్రియ పూర్తి కాలేదు. వరద ముంపు కాలనీలో తాజా పరిస్థితిని మా ఖమ్మం జిల్లా ప్రతినిధి రజనీకాంత్ అందిస్తారు. ఖమ్మం పట్టణంలో మున్నేరు వరదలు ఖమ్మం పట్టణాన్ని ముంచెత్తాయని చెప్పొచ్చు. ఖమ్మం పట్టణంలో జల విలయాన్ని సృష్టించింది. జల విలయానికి సంబంధించింది ఇప్పటికే ఖమ్మం పట్టణంలోనే దాదాపు 30 కాలనీలు బొక్కలగడ్డ, శ్రీనివాస్ నగర్, మోతీనగర్, వెంకటేశ్వర నగర్, సారథి నగర్, దాంతోపాటుగా జలగన్ నగర్తో పాటు సారథి నగర్తో పాటు ఖమ్మం రూరల్ ప్రాంతంలో దవనవాయిగూడెం కాలనీ, రావణపేట కాలనీ, దాంతోపాటుగా కర్ణగిరి చర్చి ప్రాంతంలో పూర్తిగా జలమయమై దాదాపు 32 సెంటీమీటర్ల వర్షపాతానికి 37 అడుగుల మేర వరదలు రావడంతో ఒక్కసారిగా దాదాపు ఖమ్మం పట్టణంలో దాదాపు 30 సుమారు కాలనీలు పూర్తిగా నీట మునిగాయని చెప్పి నీట మునిగిన తర్వాత 3 రోజులు అయినప్పటికీ మాత్రానికి వీటన్నిటిని దుర్గంధాన్ని తరలించేందుకు మాత్రం అధికార యంత్రాంగం మొత్తం పూర్తిగా దీనిపై విచారించింది. సీఎం 2 రోజుల పాటు ఖమ్మం కేంద్రంగా ఉండి పర్యటించిన పరిస్థితి కూడా చూడవచ్చు. దాదాపు ప్రస్తుతం మనం బొక్కలగడ్డ కాలనీలోని సమక్షార కార్చి కాలనీలో ఉన్నాం. సుమారు ఈ కాలనీ మొత్తం కూడా దాదాపు ట్రైనీ కానిస్టేబుల్తో పాటు దాదాపు సుమారు ఖమ్మం పట్టణ పీటీసీ కేంద్రంలో ఉన్న సుమారు 500 మంది 575 మంది కానిస్టేబుల్ కూడా ఇక్కడ ఉండి పర్యవేక్షణ చేస్తూ వీళ్ళందరినీ కూడా ఇండ్లలో పాడైపోయిన చెత్తా చెదారాన్ని కూడా బయట వేసే పరిస్థితుల్లో ఉన్నారు. వాళ్ళంతా వాటితో పాటుగా చుట్టుపక్కల గ్రామ పంచాయతీలలో ఉన్న పంచాయతీ ట్రాక్టర్లతో పాటు ట్యాంకర్లను కూడా తీసుకొచ్చి క్లీనింగ్ చేస్తున్నారు. ప్రస్తుతం చెప్పండి బ్రదర్, మనతో పాటు కొంతమంది ట్రైనింగ్ కానిస్టేబుల్ ఎలాంటి 2 రోజుల నుంచి సహాయ చర్యలు చేస్తున్నారు? ఎలా అనిపిస్తుంది అసలు ఈ ప్రాంతంలో ఇంత వరదలు వచ్చేప్పుడైనా ఇలాంటి పరిస్థితులు ఎప్పుడైనా మీ జీవితంలో ఎప్పుడైనా చూశారు? లేదు, మా సైడ్ అయితే అసలు ఇట్లా రావు. యాక్చువల్లీ ఇక్కడ మేము ఇంత ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇది రియల్ టైం ఎక్స్పీరియన్స్ ఉంది మాకు ఇక్కడ. వీళ్ళకి ఎంతవరకు అయితే మాకు దోస్తుంది అంతవరకు సహాయం చేయమని చెప్పారు. వీళ్ళకి ఏవైతే ఈ సామాన్లు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ ఇరుక్కుపోయినవన్నీ వాళ్ళతో కాకపోతే మేము వచ్చి వాళ్ళకి హెల్ప్ చేస్తున్నాం. సరే, మొత్తంగా చూడవచ్చు దీనికి సంబంధించింది కదా, ప్రతి ఇంటిని ఏ ఇంటిని చూసినా కానీ కట్టుబట్టలతో మిగిలారు అని చెప్పవచ్చు. ప్రతి కుటుంబంలో కూడా పిల్ల జల్ల తప్ప కట్టుబట్టలతో ఒక్కసారి అర్ధరాత్రి మొత్తం జల విలయం సృష్టించడంతో జల విలయానికి మొత్తం కుటుంబాలు మొత్తం కకావికలమైన కిరాణా షాప్లో కిరాణా షాప్లో ఉన్న బట్టలు అమ్ముకునే దుకాణం, ఇది చిన్నపాటి కిరాణా దుకాణం, దాంతోపాటు ఫ్యాన్సీ స్టోర్, దానికి సంబంధించిన ఇంట్లో కూడా ప్రతి ఒక్క ఇంటిలో ఉన్న ప్రతి ఊరిలో కూడా బురదమయం అయిపోయింది. దాదాపు చుట్టుపక్కల గ్రామ పంచాయతీల నుంచి ఇల్లందు ఇటు వైరా నుంచి కూడా గ్రామ పంచాయతీల ట్రాక్టర్లు, డోజర్లు, దాదాపు ట్యాంకర్లు, వాటర్ ట్యాంకర్లు కూడా తీసుకొచ్చి అంతా కూడా క్లీన్ చేపిస్తున్నప్పటికి మాత్రం 3 రోజులు గడిచినప్పుడు మాత్రం ఇళ్లలో ఉన్న రోడ్లపై ఉన్న బురదను కూడా తొలగించడానికి శతవిధాలు ట్రై చేస్తున్నారంటే ఎంత మేర బురదలు, ఎంత మేర వరదలు కూడా వచ్చాయనేది దీనిపై స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఖమ్మం పట్టణంలో ప్రస్తుతం 47వ డివిజన్లో మనం ఉన్న 47వ డివిజన్ ప్రాంతానికి 48వ డివిజన్ ప్రాంతం సంబంధించిన కార్పొరేటర్ తోట గోవిందమ్మ, వారి భర్త తోట రామారావు గారు బిజినెస్ వ్యాపారం కూరగాయల వ్యాపారం ఉండటంతో వారు మాత్రానికి స్వచ్ఛందంగా గడిచిన 4 రోజులుగా మాత్రానికి ప్రజలకు దగ్గరుండి సేవ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. వాళ్ళందరికీ దాదాపు వాళ్ళ కూరగాయల షాపు నుంచి కూడా తీసుకొచ్చి దాదాపు లక్షలాది రూపాయల కూరగాయలను, గ్రాసరీస్ కూడా పంపిణీ చేస్తున్నారు. ప్రస్తుతం మనతో పాటు తోట గోవిందమ్మ గారు, చెప్పండి అమ్మా, ఎలా చూడవచ్చు ఈ పరిణామాలన్నింటినీ? అసలు ఎవరు బోడపలేరండి, బాగా వరదలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అసలు జనాలు ఆర్తనాదాలు చూస్తే మాకు అప్పటి నుంచి అన్నం కూడా తినబుద్ధి కావట్లేదు. ఎవరు కాపాడడానికి కూడా ముందుకు రాలేదు. మా చేతనైన వరకు మేము చేయగలిగినవండి. ఇంక ఇప్పుడు వాళ్ళని ఏమి చేయలేము, కానీ మా చేతనైన సహాయం కొంతవరకు చేద్దామన్నట్టుగా ఇక ఈ కూరగాయలు అవి పనిచేస్తున్నామండి. 2 రోజులు అన్నం పెట్టినాం, నిన్న మొన్న 3 రోజులు టిఫిన్లు పెట్టినాం. మీరు చెప్పండి, దాదాపు గత 2 సంవత్సరాల క్రితం వచ్చిన వరదలు 30 అడుగుల మేర వచ్చింది. ఇప్పుడు 37 అడుగుల పైగా వచ్చింది రావడంతో ఈ కాలనీలు దాదాపు సుమారు ఖమ్మం పట్టణంలో 30 కాలనీలు పైగా మునిగిపోయాయి. చాలామంది కూడా కట్టుబట్టలతో మిగిలారు. మీరు ఇప్పుడు మీ కార్పొరేటర్గా ఈ కుటుంబానికి, ఈ ఖమ్మం పట్టణంలో కుటుంబాలకి ఏ సహాయ సహకారాలు చేస్తున్నారు? మేము బ్రతుకుదెరువు కోసం గత 30 సంవత్సరాల క్రితం ఈ ఖమ్మం వచ్చామండి. కూరగాయల వృత్తిరీత్యా కూరగాయల బేరం మాది. 2005లో సెప్టెంబర్ 19వ తారీఖు నైటు పెను తుఫాన్లాగా వచ్చి 7 రోజులు వర్షం కురవటమే కాకుండా వేలాది కుటుంబాలు ముంపు ప్రాంతాల్లో ఉంటే అప్పుడు ఇక్కడ ప్రజలెవరో మాకు తెలియకున్నా కానీ ఆ రోజు కూడా వేలాది మందికి 7 రోజులు అన్నం పెట్టడం జరిగింది. ఇక్కడ ప్రజల్ని ఆదుకోవాలని, ముందు శానిటేషన్, ఆరోగ్యం కాపాడాలని మీ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తూ ఉన్నామండి. తోట రామారావు, ఎక్స్ కార్పొరేటర్, ఇప్పుడు మా మిస్సెస్ కార్పొరేటర్, 48వ డివిజన్ కార్పొరేటర్, 2005 నుంచి కంటిన్యూషన్ ఈ ప్రాంతంలో ప్రజాప్రతినిధిని.
సరే మొత్తంగా చూడవచ్చు దాదాపు గడిచిన 4 రోజుల క్రితం ఖమ్మం పట్టణాన్ని మున్నేరు వరదలు జలవలయం సృష్టించని చెప్పవచ్చు. దాదాపు 3 టౌన్ ప్రాంతమే కావచ్చు, రూరల్ ప్రాంతంలో రూరల్ జలగన్ నగర్, కర్ణగిరి చర్చి ప్రాంతం, దాంతోపాటుగా దంసలాపురం, రావణపేట కాలనీ, దానవాయిగూడెం కాలనీలతో పాటు సుమారు ఖమ్మం పట్టణంలో 30 కాలనీలకు పైగా జలవలయం సృష్టించి కట్టుబట్టలతో జనమంతా కన్నీరు మిగిల్చిందని చెప్పవచ్చు. దాదాపు ఒక కుటుంబానికి ప్రతి కుటుంబంలో కట్టుకున్న బట్టలు తప్ప మిగతా ఏ వస్తువు కూడా పనికి వచ్చే పరిస్థితి లేదు. ఇయాటికి కూడా ప్రభుత్వం ఎక్కడ కూడా ఈ కాలనీలలో కూడా కొంతమంది ట్రైనింగ్ కానిస్టేబుల్ మిగతా పంచాయతీ కార్మికులను మిగతా గ్రామాల నుంచి తీసుకొచ్చి పారిశుద్ధ్యాన్ని మొత్తం నివారించే పనులు చేపడుతున్నప్పటికీ మాత్రం ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోయాయని చెప్పవచ్చు. ఇప్పటి వరకు 4 రోజులుగా ఈ దుర్గంధంలో ప్రజలంతా నిలుస్తున్నారు. దాదాపు విద్యుత్ సౌకర్యం కూడా లేకపోవడంతో ప్రజలంతా ఆర్తనాదాలు పెట్టే పరిస్థితి. మరోపక్క తాగడానికి మంచిళ్ళు, తినడానికి భోజన సౌకర్యం కూడా ప్రభుత్వం ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిర్లక్ష్యం వహించిందని చెప్పేసి ఈ ప్రాంతవాసులు కూడా చెప్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కన్ను తెరిచి ఇప్పటికైనా ప్రజలకందరికీ అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేసి ముందు శానిటేషన్, ఈ దుర్గంధాన్ని అంతా తొలగించి ఇక్కడ బ్లీచింగ్ లాంటి స్ప్రే చేస్తే కానీ తప్ప వీళ్ళు బతికే పరిస్థితి లేదని చెప్పేసి కాలవాడలో 48 డివిజన్లు ప్రజలు కూడా కోరుతున్న పరిస్థితి. ఇది ఖమ్మం జిల్లా తాజా పరిస్థితి. శంకర్తో రజనీకాంత్, ప్రైమ్ న్యూస్, సమ్మక్కసార ఆర్చి ప్రాంతం నుంచి.